ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి అని చెప్పుకున్నాం. వినాయకుడు పుట్టాడు, దేవుడు కళ్యాణానికి పుట్టాడు. ఏమండి, దేవుడు కళ్యాణానికి ఎప్పుడో పుట్టాడు. మూసుకొని చంపడం కోసం వినాయకుడు పుట్టాడు. అంతకుముందు కూడా వినాయకుడు ఉన్నాడు. ఏమండి, అంతకుముందు కూడా రూపంలో ఉన్నాడు, విష్ణు రూపంలోనే వినాయకుడు ఉన్నాడు. మనం శ్లోకం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వ విఘ్నోపశాంతి. శుక్లాం భరధరం అంటున్నాం, విష్ణు అంటున్నాం. వినపడుతుంది అన్నమాట. శశివర్ణం చతుర్భుజం 4 భుజాలు ఉన్నాయంటున్నాం. శుక్లాం భరధరం విష్ణు శశి సర్వ విఘ్నోపశాంతి అంటున్నాం. అంటే వినాయకుడి ముందే ఉన్నాడు. భారత వివాహాన్ని కూడా శివుడు భారత వివాహాన్ని కూడా వినాయకుడు పూజ చేసాం. ఏమండి, మిత్రాభా అంబికాం సాంగం సాయుధం సవాన్ అంబికామిత్రాభా బ్రహ్మ గణపతి బ్రహ్మ విష్ణువు అయ్యం సాంగం సాయుధం సవాన శక్తి వాయుమావయం స్థాప్యమిత్రాభా లక్ష్మీనారాయణ అక్షిద్రై తత్వం దాస్యాం దేవేషు లోకే ఇమాం కన్యాం ప్రదాస్యామి లోకాసమస్తా సురభవితం సీతారామ కళ్యాణ మహోత్సవ కుర్యాత్ సదా మంగళం. సీతారామ గోవింద, సీతారామ గోవింద, సీతారామ గోవింద. గుడు గుడు విద్యాబలం దైవబలం దేవ లక్ష్మీపదేరామి. పెడి వెనక్కి పెడే ఫలదాన సీతారామ కళ్యాణ మహోత్సవం. లైన్కొత్తూరు గ్రామ ప్రజల తరపు నుంచి, రేణుకొత్తూరు తరపు నుంచి సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవమున ఆ సీతాదేవికి రాముడికి కొల్లి అప్పలరాజు గారు అలాగే వారి సత్యమణి సీతాదేవి ఆ యొక్క సీతారాములకి నూతన వస్త్రాలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సీతా కళ్యాణం గమనీయ కోమలకరే ద్రాక్షారోపణం బాహో కంకణ బంధనం సురగురం కుర్యాత్ సదా మంగళం. శుభలగ్నే సావధాన ముహూర్తే సావధాన లక్ష్మీనారాయణస్యావధాన. తదేవ లగ్నం తారాబలం చంద్రం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గృహం సురామి. తదేవ లగ్నం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గృహం సురామి. అయం ముహూర్త సంసకరణాం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార దాన సమజిష్టాంగనాం యోగ నిర్దానాం యాజ్ఞవల్క వశిష్ఠవాలకక్షకాచాయన కౌండిన్య గౌతమాంగిరత పరాశర భారజామ అపరిమిత తరుణికర నికర పరిణత భవనిపదాం కళ్యాణం గమనీయ కోమలకరే ద్రాక్షారోపణం బాహోగణ వందనం కుర్వంత కుర్యాత్ సదా మంగళం. శుభలగ్నేశ్యావధాన ముహూర్తేశ్యావధాన లక్ష్మీనారాయణస్యావధాన. అందరూ కూడా చేతులు పైకెత్తి గోవింద అనుకోండి. ఓం ధ్రువం ధైరాజావరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతేంద్రక్షాగ్నించ రాష్ట్రం ధారయిత ధ్రువం ధ్రువం ధ్రువేణ ఔషధస్మి దేవాద్య బ్రహ్మణించ బ్రహ్మణస్పతి. తదేవలోకనం గోవింద గోవింద. సీతారామ వాయుమకం ఏ కుర్యాత్ సదా మంగళం గోవింద. తదేవలగ్నం దేవతారాఫలం చంద్రం దేవ విద్యాఫలం దేవఫలం దేవ లక్ష్మీగ్రహం కరామి. కుర్వంతు మా మంగళం గోవింద. ఓం శాంతి శాంతి. కళ్యాణ మహోత్సవ సీతారామ కళ్యాణ మహోత్సవ లోక జీవన పృచ్ఛత రక్షావత జలకర ముహూర్త సుముహూర్తోస్తు శ్రీమద్ రమారమణ గోవింద. ఏమర్రా భద్రాచలం వినబడాలి.
భద్రాచలంలో రాముడు రామావతారంలో వచ్చాడా? రాలేదు. ఆ రకంగా ఆ భద్రుడు తపస్సు చేయడం వల్ల భద్రగిరి వచ్చింది. అంచేత అక్కడ దాకే వినపడాలి మీ మాట. శ్రీమద్ రమారమణ గోవిందా. అది కొంచెం పెంచండి. శ్రీమద్ రమారమణ గోవిందా. అది ఆయన పెళ్లి చూద్దానికి ఈయనకా కోరుకుంది ఋషి గారికి. ఏమండి ఎలాగైతేనే పెళ్ళి అయ్యిందా కోసం వెళ్ళిపోతే ఇక పిల్లలు ఉన్నారు. ఏమండి ఇలాగా ఋషి గారు నాకు ఆవునిస్తా అన్నారు, మా ఆవిడతో కలిపి వచ్చాను, ఇవ్వండి ఆవుని, గోవుని ఇవ్వండి అన్నట్టు. ఇవ్వండి అంటే మాకు గురుగారు లేరు, మీరు ఎవరో మాకు తెలియదు, మా గురుగారు తెలియకుండా మేము ఇవ్వలేము అని పిల్లలు అన్నట్టు. అంటే అప్పుడు ఆ పిల్లలు అనగానే అప్పుడే ఋషి గారు వచ్చారు, వెళ్ళిపోతున్నారు. వినాలి మీరు, వెళ్ళిపోతుంటే శ్రీనివాసుడు, అయ్యో ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరంటే శ్రీనివాసుడు అండి, ఇలాగా తిరుపతిలో ఉంటారట ఆయన, ఒకలాశ్రమం నుంచి వచ్చారు అంటే, అమ్మ మంచి పని చేశారా, కైలాగ వైకుంఠ మహాస్వామి రాయన మనందరిని పుట్టించినవాడు, మీరు భలే పని చేశారా అని చెప్పి ఆవును పెట్టుకుని ఈ అగస్టుని బగెట్టేట. గోవింద ఆవిగో అన్నట్ట, ఆవు గోవిగో అని చెప్పేట. ఏమన్నాడు? గోవిగో అన్నట్ట, గోవుని తీసుకో అన్నట్ట. ఏమండే వెనకాల పరిగెత్తినట్ట, తిరుపతి దాకా తీసుకెళ్ళిపోయేట. అంచేతే గోవింద అంటే గోవిందానం చేసి పుణ్యం వస్తుంది. గోవిందానం చేస్తే గోవు ఒంటి మీద ఎన్నింటిలో ఉన్నాయో ఒంటి మీద అన్ని దోషాలు పోతాయి, మనకి అన్ని పాపాలు పోతాయి. అందుకు గోదానం గొప్పదే. మాకు అలవాటు లేదండి, మేము దానం చేయడం పోవాలే. శ్రీ చేదలక్ష్మీ రాత్రే పాసు నక్షత్రం ఏతు విష్ణులోకమజన శ్రీ చేదలక్ష్మీ రాత్రే పాసు నక్షత్రాన్ని రూపం. శ్రీమద్ రమారమణ గోవింద 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 గోవింద. కళ్యాణం కమనీయ కోమలకరే ద్రాక్షితారోపణం బాహో కంకణ బంధనం సురవరం కుర్యాత్ మంగళం. కళ్యాణం కమనీయ కోమలకరే ద్రాక్షితారోపణం బాహో కంకణ బంధనం సురవరం కుర్యాత్ మంగళం. శుభలగ్నే సావధానః ముహూర్తే సావధానః లక్ష్మీనారాయణస్య అవధానః విదర్భదేశ వరరాజకన్యా ప్రభాత నవ. అయిందండి మాంగళ్యం తంతునానేనా లోకజీవన హేతున కంటే బద్నామి శుభకే కుర్యాత్సదానం చేయడం వల్ల లోకమంతా కూడా మంగళం అవ్వాలని మంగళ శాస్త్రాలు తెలియపరుస్తూ చిన్న ఆశీర్వచన. ఓం శ్రదస్మే స్మేనరానురవచాదాసేర్దాదంపాతి వామసదా భమాన్ పుత్రో జాయతే జాయతే విందతే విందతే వేదతే ఏదతే గృహే గృహేతి గృహే శతమానం భవజదాయ పురుషస్య ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే దీర్ఘాయుష్పాయ బలాయ నరోవచా సదా సేర్దా దంపాతి వామసదా పమాన్ పుత్రో జాయతే జాయతే విందతే విందతే వసు విశ్వారప రపయేదతే ఏదతే గృహే గృహేతి గృహే. వాంచరా ఉంచు చాలా మన దాంట్లో ఇవేనా మనవే ఇయేనా పోలంలో
వేద్దాం తర్వాత వేద్దాం. ఇవి ఊడిపోయాయి. ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, అలా రా, విట్రా, అలా జరుగు, ఇలా తిరుగు, జరుగు, పట్టుకోవాలి, రెండు కలిపి పట్టుకోవాలి. ఇలా ఉయ్యాలు ఊపుతున్నాం, దాంట్లో ఉయ్యాలు ఊపుతు తిరగాలి, రౌండ్ తిరగాలి మీరు. అదే వలగ్నం దేవతారా బలం, కాలు చెప్పయి అటు ఇటునా. కుర్యా సదా మంగళం, అదే లగ్నంగా ఇలాగా కుర్యా సదా మంగళం. శుభలగ్నే సావధాన, సుముహూర్తే సావధాన, లక్ష్మీనారాయణ సావధాన. విదర్భదే వరరాజుల ఇచ్చే సమాన కోమలాంగి వధూవరాభ్యాం వరదాశ్రిత్యం గోవిందా. అదే లగ్నం దేవతానవి మామూలు ముళ్ళేసినవి, తర్వాత చదువుతాను. ఏసీ వచ్చి ఎంతైనా బాగాలేదండి. మీరు ఇస్తానని చెప్పండి, గావంతా ఇస్తాను నేను. బ్రహ్మకాండ ముహూర్త సుముహూర్త వస్తు తదేవ లగ్నం దేవతారాబలం చంద్రబలం దే విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే. దారుమవరా ఏం చేస్తున్నారు? ఆవకెత్తా ఎలాగరా? ఇదిగా ఇదిగా శతమానం బోధాయిష్యే దృష్టి. ఆ పువ్వులు కూర్చోయమ్మా. ఓం విమావత్యే నమ, సురభయే నమ, పరమాత్మే నమ, నిత్యే నమ, ఓం నిత్యపూజనే నమ, ఓం దే నమ, సీతారామ పరబ్రహ్మణే నమో నమః. చింతయామి. తలంబ్రాలు భుజంగరిష్యే. తలంబ్రాలు నమ. ఆ చెయ్యాలి, రొమ్మాలు తీయాలి చేతిలోంచి, రొమ్మాలు తీయాలి చేతిలోంచి. ఇలా పడుకో. తదేవ లగ్నం దేవతారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే. తేంగ్రగోచురా మీ సర్వమంగళం. అలా పడుకో, సర్వం అలా పడుకో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ. 5 జోలెట్టు తర్వాత ఇస్తాను, తర్వాత ఇచ్చే నాకు. కుర్వంతు మా మంగళం శుభలగ్నే సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ధర్మే చే కామే చ మోక్షే చ సీతారామ కళ్యాణ మహోత్సవ కుర్వంతు మా మంగళం గోవిందా. పైకి లేదు చూపిస్తారు, ఇటు ఇద్దరు చూపించండి. చనుడు దగ్గర పెడతారా? ఇక్కడ చేతి కడ పెడితే అట్టుకోదా? చూపించి అలా చూపించి రౌండ్ కొట్ట. కుర్యా సదా మంగళం శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. ఇక్కడ చూపించండి, ఎలా పోయండి. అదే అంతే పోయి నిలబడి గోవిందా. కుర్వంతు మా మంగళం. ఇది అదే లగ్నం దేవతారా బలం చంద్రం విద్యాబలం దైవబలం లక్ష్మీ భాగ్యత దత్తమస్తు గోవిందా. కళ్యాణం కమనీయ కోమలకరే ద్రాక్షుతారోపణం బాహో గంగణ బంధనం కుర్వంతు. ఇందులో ఏమన్నా ఇందులో అలా పడుకో. తదేవ లగ్నం దేవండి తదేవ లగ్నం దేవతారా. ఓం శ్రీరాంజీణాం పురుషాంజీణాం భరే భరే శరీర బంధనం జలప్రాప్తం శూతంకరాణం. లైన్ కొత్తూరు ఊర్లో మాత్రము కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి పులిహోర మాత్రం అయిపోయినాక 70 కిలోల రైస్ని అయితే పులిహోర అందరూ కలిసి చక్కగా భక్తిభావంతో కలుపుతున్నారు. సో నేను కూడా ఇందులో పాలు పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అండి. మీ అందరికి కూడా ఇష్టమా? అందులో ఒకటి దేవస్థానాలలో చేసే పులిహోర అంటే ప్రతి ఒక్కరికి ఇష్టము. అలాగే కళ్యాణంలో చేసే పులిహోర అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. మధ్యాహ్నం కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడైతే మనకి పకోడీ వేయించి రెడీగా పెట్టినారు. ఇక్కడే వేస్తున్నారు చూడండి, చల్లిగా బూరెలు అయితే వేశారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడికి వచ్చినందుకు. ఇది 30 కిలోలు 70 కిలోలు పులిహార, అలాగే ఇక్కడ మనకి బూరెలు కూడా వేస్తున్నారు. వేడివేడిగా ఉన్నాయి. నేనైతే చాలా బాగుందండి.
ఇక్కడ అన్న అయితే ఏదో కూర వండుతున్నాడు, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదైతే ఫినిష్ అయిపోయిందండి. నమస్తే అన్న, నీ పేరు? నూకరాజు గారు. ఇప్పుడు వంకాయ కూర చేస్తున్నారు కదా, ఎన్ని కిలోలు? వంకాయ టమాటా 50 కేజీలు. ప్రతి ఇక్కడ జరిగే కళ్యాణానికి కానీ వినాయకుడి పండుగ కానీ ప్రతి దాంట్లో మీరే వంటలు చేస్తారా? మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి? నాకు 42 ఇయర్స్ నుండి కూడా చక్కగా వంట. ఎందుకంటే ఇక్కడ ఈ ఊర్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా, గణపతి పండుగ జరిగినా, ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ ఇక్కడైతే నూకరాజు గారు వంట చేస్తూ ఉంటారంట. ఇక్కడ మాత్రం అన్నీ ఎమ్మీగా సూపర్ టేస్టీతోనైతే ఉన్నాయండి. నేనైతే ఒకటి లాగిచ్చా, ఇంకెక్కువ తింటే మళ్ళీ మధ్యాహ్నం ఇన్ని వెరైటీస్ తినలేను కదా.